హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ అవుతాం. ఇక నిన్న వీడియోలో మనం అనుకున్నాం ఒక రివర్సల్ బార్ వచ్చింది, మేబీ ఇక్కడ నుంచి నిఫ్టీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని. అండ్ లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి మనం కంటిన్యూస్లీ చెప్తున్నాం, ఎప్పుడైతే 23,600 అండ్ 800 వచ్చిందో ప్రాఫిట్ బుకింగ్ కూడా మస్ట్ గా చేసుకోవాలండి. ఎందుకంటే అఫ్ కోర్స్ అక్కడ నుంచి పెరిగినా కూడా ఇంకా మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని. అండ్ లో లెవెల్ నుంచి ఆల్మోస్ట్ చూస్తే కనుక అబౌట్ 99 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్ అయింది. అండ్ సెకండ్ థింగ్, మనం ఈరోజు చూస్తే కనుక నిన్నటి లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 23,601 నిఫ్టీ పరంగా దాని కింద డిసైసివ్లీ క్లోజ్ అవుట్ చూసాం. సో ఇనిషియల్లీ మనకి అరౌండ్ 23,700 దగ్గర గ్యాప్ అప్ 30 పాయింట్స్ తోటి ఓపెన్ అవుట్ అని చూసాం. అండ్ ఫస్ట్ 10 minutes లోనే 23,736 వెళ్ళి అక్కడి నుంచి ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే సెల్ ఆఫ్ కే గురైందని చెప్పాలి. సో ఆల్టర్నేట్ బౌన్స్ అయితే ఎక్కడ కనపడలేదు. సో స్లోగా గ్రైండ్ అవుతూ మార్కెట్ కరెక్ట్ అవుతూ రావటం చూస్తున్నాం మనం. ఈవెన్చువల్లీ 23,486 దగ్గర క్లోజ్ అవుతుంది విషయం. సో టాప్ నుంచి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లోస్ కి కంపేర్ చేస్తే అబౌట్ 280-290 పాయింట్స్ దాకా కూడా కరెక్ట్ అవుతుంది విషయం. బట్ నిన్నటి లో కింద క్లోజ్ అయింది కాబట్టి 23,600 కింద బేర్సే డెఫినెట్లీ కంట్రోల్లో ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే నిఫ్టీలో 23,403 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ 4-day లో ఏదైతే ఉందో 23,132 అది కూడా ఇంకో సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,400 అండ్ 23,100 కింద 100 రేంజ్ లో బయింగ్ చేసే ప్రయత్నమే చేయాలి. సో బై ఆన్ డిప్స్ మార్కెట్ ఇది కాబట్టి. అండ్ స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి 22,950 కింద క్లోజింగ్ బేసిస్ లో. ఎందుకంటే ఒకసారి మళ్ళీ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 22,978 కట్ అయిందంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ ఇదే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ 23,100-400 మధ్యలో లాంగ్ వెళ్తే కనుక రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూస్తే కనుక ప్రాబ్లీ 22,900 నుంచి 23,900 1000 పాయింట్స్ రేంజ్ లోనే ఎక్కువ కదలాడే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. మళ్ళీ బుల్స్ కి కంట్రోల్ రావాలి మార్కెట్ అంటే కనుక అట్లీస్ట్ 23,869 ఏదైతే నిన్నటి హై ఉందో దానిపైన క్లోజ్ అవుతే మేబీ అక్కడి నుంచి ఒక 300-350 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక మూవర్స్ ఈరోజు చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఆల్ మిక్స్డ్ అని చెప్పాలి. మేబీ ఆటోస్ యాజ్ ఏ సెక్టర్ కొంచెం పెరిగిందని చెప్పాలి. అదర్వైజ్ ఇట్స్ ఆల్ మిక్స్ ఆఫ్ ఏ సెక్టర్ అండ్ స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆటో నేమ్స్ లో మనకి హీరో మోటార్, M&M పెరగటం చేసాం. అదేవిధంగా FMCG నేమ్స్ లో బ్రిటానియా ట్రెండ్ కొద్దిగా పాజిటివ్ గా ఉంది. బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ సర్ప్రైజింగ్లీ మేబీ షార్ట్ కవరింగ్ అనుకోవచ్చు మనం, అబౌట్ 2.8% నిఫ్టీలో పెరగటం చేసాం. అదర్వైజ్ కొన్ని ఐటీ నేమ్స్ లైక్ HCL టెక్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో నిన్న ఏదైతే అగ్రెసివ్ బయింగ్ అయిందో ఆ సెక్టర్ లో సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. ఐ థింక్ ఐటీ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హెవీగా బీట్ అవటం చూసాం ఈరోజు. సో ఎన్టీపీసీ బిగ్గెస్ట్ లూజర్ 3.5%. అండ్ BPCL కానీ పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక టెక్నాలజీలో టెక్ మహీంద్రా అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ ప్రాబ్లీ ఈ రోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసి, ఇన్ఫాక్ట్ కోటక్, HDFC బ్యాంక్ ఆర్ మేబీ SBI లాంటి వీటన్నిటిలో కూడా ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇక కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ గ్రూప్ వైజ్ రిలయన్స్ అండ్ అంబానీస్ కొంచెం అదానీస్ కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లో L&T, గ్రాసిమ్ లాంటివి కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ ఫార్మాలో ప్రాబ్లీ సిప్లా, సన్ ఫార్మా లాంటివి కొంచెం వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ చార్ట్ మనకి ఎగ్జాక్ట్లీ నిన్నట్లో ఏదైతే 51,429 ఉందో దాని కింద ఎప్పుడైతే ట్రేడింగ్ మొదలైందో అక్కడి నుంచి ఒక మంచి సెల్ ఆఫ్ కి రావటం చేసాం. బట్ ఇనిషియల్లీ 51,640 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో 51,800 కూడా వెళ్ళటం చేసాం. సో నిన్నటి హై ఏదైతే ఉందో 52,063 జస్ట్ అబౌట్ 180 పాయింట్స్ వస్తుందా అన్న ఒక ఫీల్ కూడా ఇవ్వటం చూసాం ఇనిషియల్లీ. బట్ అనూహ్యంగా బేర్స్ వాళ్ళ పట్టుని ఐ థింక్ చాలా చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు క్లోజింగ్ చూస్తే కనుక 51,209 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. జస్ట్ అబౌట్ దట్ 51,200 అనుకోవచ్చు. అండ్ ఇనిషియలీ ఒక బయింగ్ వచ్చినా కూడా ఐ థింక్ ఈవెన్చువల్లీ ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. అరౌండ్ 410 పాయింట్స్ డౌన్ క్లోజ్ అవుట్ అని చూసాం నిఫ్టీ పరంగా, బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే. అండ్ హైస్ అండ్ లోస్ మనం చూస్తే కనుక 51,875 అండ్ లో 51,069, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కరెక్ట్ అవుట్ అని చేసాం. అంటే ప్లస్ 400 నుంచి ఆల్మోస్ట్ -400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లోకి మనకి రావటం చూస్తున్నాం. సో సపోర్ట్ ఎక్కడ ఉంది ఇక్కడ అంటే కనుక చాలా చాలా ఈజీ ఆన్సర్ దీనికి. రీజన్ ఏంటంటే మనకి 7th ఫిబ్రవరి రోజు ఏదైతే 50,641 అనుకున్నామో
అది ఒక కీ రెసిస్టెన్స్ అని, అది బ్రేక్అవుట్ అయితే పెరుగుతుందని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 5641 బ్రేక్ అయినాక 52,000 దాకా వెళ్ళటం చేసాం. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ సపోర్ట్. అంటే 50,641 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 49,666 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఆర్ మేబీ 200-day మూవింగ్ యావరేజ్ 49,943 ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 5600 నుంచి 50,000 మధ్యలో డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ 49,600 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో మొన్నటి స్వింగ్ హై 52,069, ఒకవేళ బుల్స్ దాని పైన తీసుకెళ్లగలితే కనుక ఇది 52,800 నుంచి 53,400 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 50,000 52,000 మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ 2,000 పాయింట్స్ లోనే ర్యాలీ కొనసాగే ఛాన్స్ ఉంది. సో రెండు ఇండిసెస్ కూడా మనకి బాటమ్స్ నుంచి చూస్తే కనుక ఎంత పెరిగాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 99 పాయింట్స్ పెరిగింది. అది ఒక రిట్రేస్మెంట్ మనం చూస్తే కనుక 12 to 14% రిట్రేస్ అయింది యాజ్ ఆఫ్ నో. సో జనరల్లీ 20% అవుతాయి రిట్రేస్మెంట్స్. అంటే ఒక 400 పాయింట్స్ అంటే అరౌండ్ 52,200 ఆ లెవెల్లో ఒక సపోర్ట్ ఉండే ఛాన్సెస్ నిఫ్టీలో అగైన్ మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇందాక మనకి నిఫ్టీ కాంపోనెంట్స్ అగైన్ అవే గెయినర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఏయూ బ్యాంక్ అబౌట్ 2.5% గెయిన్ అవుట్ అని చూసాం. ఇక పిఎస్యు నేమ్స్ లో సెల్ ఆఫ్ కి గురై క్యాన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పిఎన్బి లాంటివి. ఇక అదర్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెడుతున్నాయో, యాక్సిస్ కానీ, కోటక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇవన్నీ కూడా బిట్వీన్ 1 and 1.5% దాకా కరెక్ట్ అవటం చూస్తున్నాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక నాట్ ఏ బిగ్ గ్రేట్ యాక్షన్ అయితే ఎక్కడ కనపడలేదు. బట్ డెఫినెట్లీ యాజ్ ఎ సెక్టర్ క్యాపిటల్ గుడ్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అయింది ఈ రోజు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సిమెంట్స్ కానీ లేకపోతే కమిన్స్ కానీ, ఏబీబీ, ఇవన్నీ కూడా బిట్వీన్ 2 to 6% దాకా పెరగటం చూసాం. సిమెంట్స్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఎఫ్ఎండో నేమ్స్ లో అబౌట్ 5.7% పడింది, పెరగటం చూసాం. అదేవిధంగా ఐ థింక్ డిఫెన్స్ నేమ్స్ లో కొద్దిగా ఈరోజు ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ నిన్ననే మొన్న అనుకున్న హెచ్ఐఎల్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ వచ్చిందని. సో ఈ రోజు కూడా ఒక 3.5-4% పెరగటం చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో అలాంటివి కొద్దిగా పాజిటివ్ గా ఈ రోజు ట్రేడ్ అయ్యాయి. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక కొన్ని మిడ్ క్యాప్ ఐటీ ఏవైతే కోఫోర్జ్ కానీ, ఎంఫసిస్ కానీ, వీటన్నిటిలో పాజిటివిటీ అనేది మనకి కొద్దిగా రావటం చూసాం. ఇక వీకెండ్ నేమ్స్ లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీక్ నేమ్స్. సో నిన్న మనకి పిఎస్యు నేమ్స్ ఏవైతే చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యో, మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్ అక్కడే మనం చూస్తున్నాం. సో ఇరిడా 4.5% లాస్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గానే ఇచ్చింది మన ఎఫ్ఎండో నేమ్స్ లో. అదేవిధంగా కాంకర్ కానీ, ఆర్ఈసి కానీ, లేకపోతే హట్కో కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ బిఎస్సి, సిడిఎస్ఎల్, ఇవన్నీ బ్యాంకింగ్ నేమ్స్ లో ప్రాబ్లీ యూనియన్ బ్యాంక్ వీక్ గా ట్రేడ్ అయింది. డిక్సన్ సెకండ్ డే ఆఫ్ ఫాల్, నిన్న 7% క్రాక్ అయినాక ఈరోజు ఇంకో 2% క్రాక్ అవుట్ అని చూసాం. రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ ప్రెస్టేజ్ అండ్ డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది కనపడింది. ఐ థింక్ ఫార్మా నేమ్స్ లో కూడా ఇవాళ సెల్ ఆఫ్ కి గ్రో అవటం చూసాం. ఫ్రంట్ లైన్ కి అనుగుణంగా ప్రాబ్లీ అరబిందో లాంటిది, గ్రాన్యూల్స్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక ఇన్ఫ్రాన్మైమ్ లో ఐఆర్బి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. అండ్ మన్నాపురం లాస్ట్ 3 days స్పెక్టాక్యులర్ ర్యాలీ తర్వాత ఈ రోజు అగైన్ ఒక చిన్న వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలి, ఎందుకంటే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి 230 to 247 వెళ్ళింది. కరెంట్లీ 231 ఉంది. మేబీ ఇంకో 15 రూపీస్ 215 వస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి వీ షుడ్ ట్రై టు బై అని చార్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అదేవిధంగా క్యాష్ నేమ్స్ లో మనం చూస్తే కనుక వెరీ వెరీ ఫ్యూ గెయినర్స్ గా మనం చెప్పుకోవాలి. సో ఇట్స్ ఆల్ ప్రాబ్లీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బయింగ్ లో మనకి ఎస్ఎంఎస్ లైఫ్ లో ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం, 7% పెరగటం చూసాం. అదేవిధంగా పాండే ఆక్సైడ్ కానీ, నవా కానీ, నౌకార్ కార్ప్, ఉషా మార్టిన్, నెల్కో, ఇవన్నీ కూడా 2 to 4% పెరగటం చూసాం. ఇక సెకండ్ డే ఆఫ్ ర్యాలీ మనకి గ్రాఫైట్ షేర్స్ లో రావటం చూసాం, గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ లాంటి స్టాక్స్ లో. ఇంకా డిఫెన్స్ నేమ్స్ లో ఏపీఎల్, అపోలో కానీ, బిడిఎల్ కానీ, ఆఫ్లే, ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివిటీ అబౌట్ 1.5 to 2% దాకా పెరగటం చూసాం. సిమిలర్లీ ఇక్కడ కూడా ప్రాబ్లీ ఐటీ నేమ్స్ లో కొంచెం పెరగటం చూసాం. ఇక వీకెండ్ నేమ్స్ మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్న స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి గురి అవటం చూసాం. సో వాడిలాల్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3,500 నుంచి 5,400 దాకా వెళ్ళటం చూసాం. ఈరోజు 7% క్రాక్ అయ్యి అరౌండ్ 4,600 దగ్గర ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా తేజస్ నెట్వర్క్ కానీ, విరించి,
లేదంటే న్యూల్యాండ్ ల్యాబ్. ఇన్ఫాక్ట్ మనకి ఆ ఫార్మా వీక్ అనుకున్నాం మనం, ఇక్కడ కూడా న్యూల్యాండ్ ల్యాబ్ వీక్ అవటం చూసాం మనం. అండ్ కొన్ని పవర్ సెక్టర్ ఆర్ పవర్ రిలేటెడ్ స్టాక్స్, ఎస్డబ్ల్యూ సోలార్ కానీ, కేపీఐ గ్రీన్, ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి. ఇక లాస్ట్ 2 days గా బయింగ్ వచ్చిన రైల్వే నేమ్స్ కానీ, లేదంటే అదర్ సెక్టర్స్ మనం ఏదైనా చూస్తే కనుక ఎలక్ట్రిక్ బస్ స్టాక్స్ లైక్ ఓలా ఎలక్ట్రిక్, జేబిఎం ఆటో, ఇవన్నీ కూడా ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ కి గురవటం చేస్తున్నాం. సో రైల్వేస్ నేమ్స్ లో రైల్ టెల్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయాలి. సో మార్కెట్ ఈస్ గోయింగ్ నో వేర్ యాజ్ ఆఫ్ లాస్ట్ 2 days లో మనం చూస్తే కనుక. ఇన్ఫాక్ట్ ర్యాలీ వచ్చింది, మోస్ట్ పార్ట్ ఆఫ్ ర్యాలీ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో వచ్చింది. సో మనం ఎలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో ఉన్నాము అని అర్థం చేసుకోవాలంటే ఎన్సీసీని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఈ రోజు వాళ్ళకి బిఎస్ఎల్ నుంచి 10,000 crores ఆర్డర్ వచ్చింది అని వార్త రావటం చూసాం. బట్ దాని రియాక్షన్ వాజ్ నథింగ్ మచ్ కంపేర్ టు అదర్ ఇన్స్టెన్సెస్ ఎప్పుడైతే బుల్ మార్కెట్ లో ఉంటాయో. అండ్ 2-3 days బ్యాక్ కూడా అదే స్టాక్ కి ప్రాబ్లీ ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి. సో ఆఫ్ కోర్స్ ఆ స్టాక్ 190 నుంచి 212, 217 వెళ్ళినా కూడా ఆ లెవెల్లో సెల్ ఆఫ్ వస్తుంది. జనరల్లీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు 10%, 15% అప్ వెళ్ళే కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో వెళ్తాయి, మంచి బుల్ మార్కెట్స్ లో. బట్ డెఫినెట్లీ మనం బేర్ మార్కెట్ లో ఆర్ మేబీ ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాం కాబట్టి ఈ ఎంత పాజిటివ్ రిజల్ట్స్, ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా వాటి రియాక్షన్ ఈజ్ నాట్ దట్ గ్రేట్. సో ఎన్సీసీ ఫర్ ఇన్స్టెన్స్ 217 ఓపెన్ అయిన స్టాక్ అరౌండ్ 208 దగ్గర క్లోజ్ అయింది, ఇన్స్పైట్ 10,800 crore ఆర్డర్ బిఎస్ఎల్ నుంచి వచ్చినా కూడా. సో ఇలాంటి న్యూస్ లో ప్రాఫిట్ బుకింగ్ మనం యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ పాయింట్ వచ్చినప్పుడు నోబడి విల్ బై ఫ్రెష్, ఎంత పెద్ద గొప్ప న్యూస్ వచ్చినా కూడా. అండ్ రిలయన్స్ జియో అండ్ జొమాటో రేపు ఐ థింక్ నిఫ్టీలోకి యాడ్ అవుతున్నాయి. అదేవిధంగా బీపీసీఎల్ అండ్ బ్రిటానియా, ఈ రెండు కూడా ఎగ్జిట్ అవుతున్నాయి కాబట్టి దాని చర్నింగ్ కూడా ఉంటుంది. ఇన్ఫాక్ట్ జొమాటో ఈరోజు ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్ గ్రేడ్ చేయడం చూసాం. సో దానిలో కూడా ఒక 2-3% కట్ రావడం చూస్తుంది. సో ఏదైనా కూడా పేషెన్స్ గా చాలా ఉండాలి. అండ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఒకవేళ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసిన స్టాక్స్ పెరిగినా కూడా నథింగ్ టు వరీ. మార్కెట్ ట్రేడర్స్ కి ఆల్వేస్ ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి పార్షియల్ ప్రాఫిట్స్ ఎవ్రీ టైం బుక్ చేస్తూనే ఉండాలి. అఫ్ కోర్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బై ఆన్ డిప్స్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఇంకో 300-400 points అండ్ బ్యాంక్ నిఫ్టీ మేబీ ఒక 800-1,000 points per second. సో దానికోసం వీ షుడ్ వెయిట్ అండ్ ఎక్కడైతే రిస్క్ టు రివార్డ్ ఉంటుందో అక్కడ ట్రేడ్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. So that's all for today. Thank you for watching.